కొంచెం వరమన్నా ఇక్కడ వరమన్నా మీరు కొద్దిగా ఎన్నికి రండి, ఎన్నికి వచ్చి వద్దు నువ్వు ఎన్నికి రా, వద్దు నువ్వు ఇక్కడే కాదు ఫ్రెండ్కి వచ్చేస్తాను. ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. అందరికీ ఆదర్శనీయం ఆయన జీవితం. ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు మహాత్మా గాంధీ జయంతిని ఆచరించడం కాకుండా, పూలహారం వేయడం కాకుండా, ఆయన చెప్పినటువంటి విధానాల్ని పాటించాల్సినటువంటి అవసరం దేశానికి ఉందని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నాను. అందులో భాగంగానే చిన్నపిల్లలప్పుడు చదువుకుంటాం, సత్యాగ్రహి పాటింపవలసిన నియమాలే అందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సత్యాగ్రహిగా మారాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం, ఆ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరూ కలిసి అడుగులేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కదిరి పట్టణంలో కూడా అందరూ విగ్రహాలు పెట్టేస్తున్నారు, కానీ గాంధీని అయితే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాము. రోడ్డు మీద ఖచ్చితంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వంలో కదిరి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారిని ప్రతిరోజు కూడా ప్రజలు చూసే విధంగానే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ప్రజలు చూసినప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ప్రతిరోజు గుర్తు చేయాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ గాంధీ జయంతి రోజున ప్రజలందరికీ మాటిస్తున్నాం. ఆ కార్యక్రమం సజావుగా చేస్తాం, పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ ఆశయాలను, జై జై మాతా. స్వతంత్రోద్యమ సాధకులను జిందాబాద్, స్వతంత్రోద్యమ సాధకులకు, స్వతంత్రోద్యమ సాధకులకు, స్వతంత్ర భారత సేవకులకు, స్వతంత్ర భారత సేవకులకు జై జై మాతా. ఈరోజు కదిరి పట్టణంలో గాంధీ పార్క్ నందు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి రోజున మన కదిరి శాసనసభ్యులు, మనందరి నాయకులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో, మరియు అదేవిధంగా కూటమి నాయకులు బీజేపీ మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి అన్న గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వివిధ శ్రేణుల్లో ఉన్న నాయకులందరికీ మరియు కూటమి నాయకులందరికీ పేరు పేరున శుభాభివందనాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ దేశాన్ని గాడి తప్పిన ఈ దేశాన్ని శాంతి మార్గం ద్వారానే మనం స్వతంత్రం సాధించాలా అనే సంకల్పంతో సత్యాగ్రహాలు మరియు అహింసా మార్గాన్ని అనుసరించి ఈ దేశాన్ని భరతమాత దాస శృంఖాల నుంచి బయటకు తెప్పించినటువంటి ఘనుడు మహాత్మా గాంధీ. ఏ రోజైతే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డులో తిరుగుతుందో అదే రోజు మా భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అని చెప్పిన బాపూజీ కలలను మనమందరం సాకారం చేయాలా. అదే విధంగా మనకు ఒక పెద్ద అదృష్టం ఏమంటే ఒక కదిరి నియోజకవర్గానికి ఒక దార్శనికుడు ఎమ్మెల్యే కావడం మన అందరికీ శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఆయన అడుగు జాడల్లో మనం అందరం నడుద్దాం.
మనమందరం మహాత్మా గాంధీ గారు చూపిన బాటలో ఆయన చెప్పిన ఆశయాలను కొనసాగిద్దాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కదిరి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, అన్ని కులాలు, అన్ని మతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఈ సందర్భంగా మా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారికి మరియు తోటి మిత్రులందరికీ మరొక్క మారు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై కందికుంట. మహాత్మా గాంధీ ఆశయాలను